ఓహ్! జై గురుదేవ్. ఇక్కడ స్మాల్ మైండ్ ఈ ఆలోచనలేవున్నాయో అవన్నీ డ్రాప్ చేసేయమని చెప్తున్నారు గురుదేవులు. ఆహ్, స్మాల్ మైండ్ డ్రాప్ చేసేయమంటున్నారు. ఏమవుతుంది? మీ మనసు ఆలోచనలు నిరంతరము భవిష్యత్తులో ప్లానింగ్ కోసమో, లేదు జరిగిపోయిన దాని కోసమో ఆలోచిస్తూ ఉంటే ఆనందమైతే ఉండదు. భవిష్యత్తులో మనసున్నా, గతంలో మనసు చిక్కుకుపోయినా ఆనందాన్ని మాత్రం మీరు ఆనందంగా అయితే ఉండదు. నిర్భరహ జీవితమంతా కూడా మాటలు ఫ్యూటైల్ ఎక్సర్‌సైజ్ టు ఎక్స్‌ప్రెస్ ద ఇన్‌ఎక్స్‌ప్రెసబుల్. మాటల్లో చెప్పలేని దాన్ని మాటల్లో వ్యక్తీకరిస్తూ ఉందాము అనే ఒక వ్యధా ప్రయాస చేస్తూనే ఉంటాము. జీవితమంతా కూడా యుగాల తరబడి వ్య మాటల్లో చెప్పలేని దాన్ని చెప్పాలి అనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మనిషి. కొన్ని మాటలు ఏం చేస్తాయి? అక్కడ, ఇక్కడ ఏదో కొంచెం ఆహ్, ఒక స్క్రాచెస్ ఏవో పెడతాయి అంతే. ఎలాంటిది అంటే, ఈ మాటలు మనసు మీద చిన్న గీత గీసినట్లు అవుతూ ఉంటుంది. అంతకు మించి దాని తాలూకు అర్థమేముంది? అది ఎటువంటిది అంటే, చెప్తున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్ గురుదేవులు. ఎలా అయితే ఈ యొక్క ఎండిపోయినట్లుగా కనిపించిందనుకోండి ఒక చెట్టు, మొక్క చూడ్డానికి చాలా ఎండిపోయినట్లుగా ఉంది అనుకుందాం. తోటమాలి ఏం చేస్తాడు? అసలది జీవించి ఉందా? మొక్క పూర్తిగా దాని పని అయిపోయిందా? అని తెలుసుకోవడానికి ఆ కాండం మీద, మొక్క మీద, కర్ర మీద ఇలా గీతలు పెడతాడు. పెడితే ఎక్కడైనా లైఫ్ ఉందా? ఒకవేళ ఆకుపచ్చగా కనిపించిందనుకోండి, ఇది లైఫ్ ఉంది. ఇంకా ఈ మొక్క ఎండిపోలేదు పూర్తిగా అని తెలుసుకుంటాడు. అది దాన్ని జాగ్రత్త పెట్టి నీళ్ళది పోసి కాస్త సంరక్షణ చేసేసరికల్లా ఆకులు వేస్తుంది, చిగుళ్ళేస్తుంది, మొక్కలు కాస్తుంది. అలాగా ఏం చేస్తాడు? పువ్వులు పూస్తుంది. అలాగా ఈ మాటలు కూడా అక్కడ, ఇక్కడ మనసు మీద చిన్నగా గీకినట్లు అవుతుంది. అంతకు మించి మాటలేం చేస్తాయండి? ఓహో! మాట్లాడితే అవతల వాడు రెస్పాండ్ అయ్యాడు. లేదు నాలో ఏమన్నా సెన్సేషన్స్ ఒస్తున్నాయి అంటే ఇంకా వీడిలో లైఫ్ ఉందిరా బాబు! అని మనం అర్థం చేసుకోవడానికే తప్ప ఇంకేదో ఉంది. జీవితమంతా కూడా ఎండిపోలేదు. వ్యధ కాదు, వృధా కాదు. హ్మ్. జీవితము ఎండిపోలేదు. వేస్ట్ ఏమీ కాదు అని తెలుస్తుంది. సత్సంగంలో కూర్చున్నారనుకోండి, కొన్ని నిమిషాలు మీరు సత్సంగంలో కూర్చున్నా సరే, ఎక్కడికో వెళ్ళిపోయినట్లు ఉంటుంది. అవునా? అయితే ఈ మాటల వల్ల జరిగే దానికంటే కూడా మౌనంలో జరిగేది చాలా ఎక్కువ. మాట్లాడడము మాటల లెవెల్‌లోనే ఉంటుంది. బోలెడు ప్రశ్నలొస్తూ ఉంటాయి. సమాధానాలిస్తూ ఉంటారు. ఇంకొన్ని క్వెషన్స్ ఒస్తూ ఉంటాయి. ఒక ప్రశ్నకి సమాధానం దొరకగానే ఇంకో ప్రశ్నొస్తుంది. మళ్ళీ దానికి సమాధానం ఇస్తే ఇంకో ప్రశ్నొస్తుంది. ఇది ఎండ్‌లెస్ ఎక్సర్‌సైజ్. నిరంతరము అంతం లేకుండా జరుగుతూనే ఉంటుంది ప్రశ్నలు, సమాధానాలు. ఈ మాటలు మీ బుద్ధిని కనుక తాకుతాయి. మాటలు బుద్ధిని స్పృశిస్తాయి, తాకుతాయి. అంతే జరిగేది. కానీ అవే మాటలు మీ హృదయాన్ని తాకితే, అప్పుడు ఒక ఆశ్చర్యం ఒస్తుంది మీలో. ఓహ్! అది గుర్తెరగడము. ఏమంటారు? గుర్తించడము. రియలైజ్ అవ్వడం, రికగ్నిషను. ఆ మాటలు మనసులో ఎటువంటి కాన్సెప్టు చెయ్యకుండా ఉంటే, అంటే మాటలు మనసులో ఓహో! అదిలాగా, ఇదిలాగా అని ఏదో ఒక ఫ్రేమ్‌లో చిక్కుకుపోయేటట్లు చెయ్యకుండా ఉంటే, లోపల నీలో ఒక గుర్తెరిగిన ఒక
భావన, ఒక రియలైజేషన్ లాంటిది కనుక కలుగజేస్తే అది అద్భుతం. మాటలు మీ బుద్ధి వరకు వెళ్ళాయనుకోండి, ఏమవుతుంది? ఆ! నాకిది తెలుసు. నాకంతా తెలుసు. అవును, అదలా అవుతుంది. లాజికల్ బ్రెయిన్ బుద్ధి ఎప్పుడైతే ఒప్పుకుంటూ ఉంటుందో, ఇది రైటు, అది తప్పు, అక్కడ ఆగిపోతుంది. నాకంతా తెలుసు అనే స్థితిలోనే ఉంటుంది. రాదర్ అది మీలో గర్వాన్ని రేకెత్తించొచ్చు. ఇంకొన్ని పదాలు మీలో సృష్టించొచ్చు. ఒక సెంటెన్స్, ఒక వాక్యం చెప్పామనుకోండి, మీ బుద్ధి ద్వారా ఒక వాక్యాన్ని మీరు తీసుకుంటే మీ బుద్ధి లెవెల్‌లో 10 సెంటెన్సెస్ మీరు తిరిగి మాట్లాడుతూ ఉండొచ్చును గాక. నాన్ స్టాప్ చాటరింగ్. వాగుడు, 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 వాగుడు ఆగకుండా మనసులో జరుగుతూనే ఉంటుంది. అవే మాటలు మీ హృదయాన్ని తాకాయనుకోండి, అప్పుడు మీలో ఏదో ప్రకాశం, జ్యోతి వెలిగినట్లవుతుంది. ఒక ఫౌంటైన్ మీ లోపల ఉద్భవించినట్లవుతుంది. అప్పుడు ఇంక మాటల అవసరమే లేదు. వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకోండి. గుర్తు చేసుకోండి. ఫస్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్ సుదర్శన్ క్రియ నేర్చుకునే క్లాస్ మీరు చేసినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది? దాన్ని ఒక సత్సంగం మీరు అటెండ్ అయినప్పుడు కానీ, లేదు ఆ జ్ఞానం గురువుగారు చెప్పింది వింటున్నప్పుడు గానీ, ఒక సత్సంగంలో ఉన్నప్పుడు కానీ, జ్ఞాన చర్చ జరుగుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు గానీ, మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఇవి 2 కంపేర్ చేసుకోండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి మిమ్మల్ని మీరు. ఏదో తెలుసుకోవాలనుకునొచ్చారు. ఇంతకు ముందుండే మానసిక స్థితి ఎలా ఉంది? ఇప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఒక సత్సంగంలో కూర్చున్నప్పుడు. డిఫరెన్స్ ఉందా లేదా? దానికి దీనికి తేడా ఉందా లేదా? ఆ తేడా కూడా చిన్నది కాదు. ఏమంటారు సంధ్య? సీత గారు. కరెక్టా? చిన్న తేడా ఉందా? ఓహ్! చాలా పెద్ద డిఫరెన్స్ మనము గమనిస్తున్నామా? చాటరింగ్ మైండ్, వాగుడు లోపల జరుగుతూ ఉందే మైండ్, అది కామ్ డౌన్ అవ్వడాన్ని మనము గమనిస్తున్నాం. క్రియ చేసినప్పుడు ఇదే జరుగుతుంది. చాలా రిలాక్స్‌డ్‌గా అయిపోతారు. హ్యాపీగా అయిపోతారు. ఆఫ్‌కోర్స్ ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. రిలేషన్‌షిప్స్ బాగుపడతాయి. మెరుగవుతాయండి. ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. అయితే అయినా సరే ఇంకా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు మనుషులు. ఎటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు? చెప్పనా? ప్రశ్నలు అడుగుతారు కానీ వాళ్ళకి నాకిది తెలుసు. నేను ఈ ప్రశ్నకి సమాధానం ఇదనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటావా? ఆ వాలిడేషన్ కోసం అడుగుతూ ఉంటారు చాలా సార్లు. నాకు దీని సమాధానం తెలుసు. అవునా? కాదా? నువ్వేమంటావు? ఆ వాలిడేషన్ నేను కరెక్ట్ చెప్తున్నాను కదా! ఆ గొప్ప కోసం అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి క్వెషన్స్. హ్మ్. ఇంకా సమాధానం చెప్దామని ప్రయత్నం చేసినా సరే వినే స్థితిలో ఉండరు. కన్వీనియంట్ ఆన్సర్ కావాలి వాళ్ళకెప్పుడూ కూడా. గురువుగారి నోట్లోంచి ప్రశ్న అడుగుతారు. కానీ దానికి సమాధానం వాళ్ళు కోరుకున్న సమాధానమే చెప్పాలి. వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉండే సమాధానం మన నోట్లోంచి రావాలి. గురువుగారి నోట్లోంచి రావాలి అని కోరుకుంటూ ఉంటారు. అలా ప్రశ్నలేస్తూ ఉంటారు మన దగ్గరికొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కొక్కసారి. వాళ్ళు అనుకున్న సమాధానమే మనం చెప్పామనుకోండి, ఏం లేదు వాళ్ళు ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఆత్మస్థైర్యం వాళ్ళలో మెరుగవుతుంది అంతే. ఎందుకంటే అంతకు ముందు వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఆ వాలిడేషన్ ఎప్పుడైతే మీ దగ్గర నుంచి వచ్చిందో, వాళ్ళ కన్వీనియంట్ సమాధానం మీ దగ్గర నుంచి ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళ ప్రశ్నకి వాళ్ళకి కావాల్సిన సమాధానం మీ నోట్లోంచి వచ్చిందో, అప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు. మీ వాళ్ళ ఒపీనియన్ మీద మీరు ఒక రాజముద్ర వేస్తే చాలా "నువ్వు కరెక్టేనురా బాబు" అని అనాలి అని కోరుకుంటారు వాళ్ళు అంతే. అప్రూవల్ కావాలి మీ దగ్గర నుంచి. "నువ్వు రైటు.
నువ్వు చాలా చేస్తున్నావురా బాబూ! బ్రహ్మాండం నువ్వు" అనడం కావాలి వాళ్ళకి. మనుషులు అడిగే చాలా ప్రశ్నలు ఆథెంటిసిటీ కోసం అడగరు. ఇలా మీరు మీ ఒప్పుకోవాలి, రాజముద్రెయ్యాలి, అప్రూవల్ కోసమే అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. అయితే ఈ మాటలే కనక ఇంటలెక్ట్ లెవెల్‌లో ఆగిపోకుండా ఎప్పుడైతే హృదయాన్ని తాకాయో, అప్పుడు అద్భుతం, ఆశ్చర్యం, ఒక ఒక రియలైజేషన్, ఒక రికగ్నిషన్ మనలో వస్తుంది. అది జరిగింది జనక మహారాజుకి. అష్టావక్రులు వారు చెప్తున్నప్పుడు అది వెంటనే వారి మనసుని హృదయాన్ని తాకింది. ఆ! ఇది రియాలిటీ. ఇది నిజమండి. ఇది సత్యమండి. ఇది ఏదో ఊరికే ఉబుసుపోక మాట్లాడే మాటలు కాదు. అష్టావక్రుల వారు చెప్పింది ఇక్కడ నేను చూడగలుగుతున్నాను. ఇది సత్యము అని జనకుల వారు ఏమైందప్పుడు? ఒక్కసారి ధాటున లేచారు కుర్చీలోంచి. కూర్చున్న సీట్‌లోంచి లేచి, "అహో! నిరంజన్" అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారట. అవును. నన్ను ఏది తాకలేదు. నాకు ఏది అంటదు. ఎప్పుడూ శుద్ధంగా ఉంటాను. అహో! అని ఆశ్చర్యార్థకంగా చెప్పడం మొదలుపెట్టారు. కుర్చీలోంచి ఒక్కసారి జంప్ చేసి లేచారు. ఇది సత్యము అని ఎప్పుడైతే అన్నారో, ఆ స్థితిలో ఏ శక్తి కూడా అతని విశ్వాసాన్ని కదిలించలేదు. ఆ జ్ఞానాన్ని కదిలించలేదు. ఎందుకంటే లోపల హృదయాన్ని తాకింది ఆ జ్ఞానము. ఆ మాటలు అష్టావక్రుల వారి మాటలు లోపల ఆ హృదయాన్ని తాకేయి. అహో! నిరంజన్. ప్రపంచమంతా ఒక పక్క ఉండి, నువ్వు చెప్తున్నది తప్పు, నువ్వు నిరంజనుడివి కాదు అని చెప్పినా, నువ్వు శుద్ధుడివి కాదు అని చెప్పినా ఇంపాసిబుల్. అటువంటి అచంచలమైన విశ్వాసం ఉదయిస్తుంది. ఎప్పుడు? ఆ మాటలు హృదయాన్ని తాకితే. చాలా మందికి ఇది జరుగుతూనే ఉంది. ప్రపంచమంతా ఎత్తి చూపించింది నువ్వు చెప్పింది తప్పు అని. ఎవరు? జీసస్ తీసుకోండి. అతను చెప్తున్నది తప్పు అని చెప్పారు. బుద్ధుడు తీసుకోండి. మీరా తీసుకోండి. కబీర్ తీసుకోండి. వాళ్ళు ఎంత సత్యం చెప్తున్నా సరే, ప్రపంచమంతా ఎదురొడ్డింది. కొంచెం మంది వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు చెప్తున్నది కరెక్ట్. వాళ్ళ హృదయాలు వికసించాయి వీళ్ళ మాటలు వింటున్నప్పుడు. అప్పుడు వాళ్ళు నమ్మారు. వీళ్ళు చెప్పింది కరెక్టు అని. కానీ ప్రపంచమంతా వాళ్ళకి ఎదురు పడింది. ఎదురుగా నిలబడింది. అపోజిట్‌లో నించుంది. కానీ వీళ్ళు అచంచలమైన విశ్వాసంతో స్థిరంగా నిలబడ్డారు. మేం చెప్పింది కరెక్టు అని. ఎందుకో ఆ మాటలు హృదయాన్ని తాకేయి. మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో ఉండేటప్పుడు కంఫర్ట్ ఆలోచించొచ్చును గాక, అలా ఏసీ రూమ్‌లో కూర్చుని స్కూల్ డేసు, ఫ్రెండ్స్, అప్పుడు ఆడిన ఆటలు, అవి కబుర్లు పంచుకుంటూ ఉంటే చాలా కంఫర్టబుల్‌గా ఉండొచ్చును గాక. వర్తమానంలో ఉండాలి. ఉండడం అనేది ఎప్పుడు చెయ్యకపోవచ్చు వర్తమానంలో ఉండడం అనేది. ఇది మనిషి మనసుకి ఉండే ఒక పాత అలవాటు. గతాన్ని గ్లోరిఫై చేస్తుంది. లేదు, గతాన్ని తలుచుకుని సరదా పడిపోతూ ఉంటుంది. ఆనందిస్తూ ఉంటుంది. లేదు అంటే భవిష్యత్తుని తలుచుకుని గాలిలో మేడలు కడుతూ ఉంటుంది. ఎప్పుడో వస్తాడు ఒక ప్రవక్త వస్తాడు. ప్రపంచాన్ని మారుస్తాడు. మళ్ళీ బుద్ధుడు పుడతాడు. మళ్ళీ మైత్రేయుడు పుడతాడు. మనుషులు ఎదురు చూస్తూనే ఉంటారు. 100 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు. గతంలో మహాత్ములు ఎవరైతే పుట్టారో వాళ్ళు మళ్ళీ వస్తారు అని ఎదురుచూపులు చూస్తూనే ఉంటారు. ఏది ఏమైనప్పటికీ భగవంతుడు వర్తమాన క్షణంలో ఉన్నాడు.
చైతన్యవంతంగా, సజీవంగా ఇక్కడ ఈ క్షణంలో నీ ముందు, నీ వెనక, నీ పక్కన, నీ పైన, నీ కింద, నీ లోపల నీలాగానే భగవంతుడున్నాడు. ఇప్పుడు ఈ క్షణంలో. జనకులు వారు ఆశ్చర్యపోయారు. అంతవరకు గతం కోసం, భవిష్యత్తు కోసం మళ్ళీ మళ్ళీ అవతారాలొస్తాయని చెప్పి కానీ, గతం కోసం గ్లోరిఫై చేయడం కానీ, ఇవన్నీ వింటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అష్టావక్రుల వారు చెప్తున్నారు. అహో! నిరంజన్ అనేసరికి ఒక్కసారి అష్టావక్రుల వారు ఆ మాట అనేసరికల్లా జనకులకి ఏదో బల్బు వెలిగింది. ఆ భక్తుడు లేదా శిష్యుడు గురువు చెప్పినది, అష్టావక్రుల వారు చెప్పింది ఆ సంభాషణ ఈ ఈ లేనే లేదు అక్కడ. గురు శిష్యుల మధ్య సంభాషణ లేదు. ఘర్షణ లేదు. అటువంటి స్థితి ఆ గురువు ఏం చెప్తున్నాడో, అష్టావక్రుల వారు ఏం చెప్తున్నారో, జనకుల వారు అక్కడ సంభాషణ అవసరం లేదు. ఘర్షణ లేదు. సంభాషణ లేదు. మాటలు లేవు. మాటలు లేవు. మాట్లాడుకోవడాలు లేవు. ఒక్కసారి ఆశ్చర్యం. హా! అహో! అది ఆ స్థితి ఉంది చూసారు. అది చాలా చాలా అరుదైనది అంటున్నారు గురుదేవులు. భగవద్గీతలో కూడా ఇది జరగలేదు. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పారు. కానీ అర్జునుడు మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఎన్నో సంశయాలు అడుగుతూనే ఉన్నారు. ఎన్నో ప్రశ్నలు కృష్ణుడిని అర్జునుడు అడుగుతూనే ఉన్నాడు. చిగురు దాకా కృష్ణుడు చెప్పి, చెప్పి ఎంత చెప్పినా అర్జునుడు కన్విన్స్ అవ్వలేదు. ఆఖరిలో కృష్ణుడు ఏమన్నాడు? నేను చెప్పాల్సిందంతా చెప్పాను. నువ్వేం చేస్తావో చేసుకో అన్నారు కృష్ణ భగవానుడు. చాలా చెప్పాను అనేసరికి అర్జునుడికి జ్ఞానమంతా ఇచ్చారు. సంపూర్ణంగా భగవద్గీత అంతా ఇచ్చేశారు. ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితుడు లాగా కృష్ణుడు సఖా అంటాడు కదా! ఒక స్నేహితుడు లాగా మొత్తం భగవద్గీత అంతా ఇచ్చేశారు. అక్కడ ఏముంది? ప్రేమ ఉంది. గౌరవం కూడా ఉంది కృష్ణుడికి, అర్జునుడికి మధ్య. ఎప్పుడైతే గౌరవం లేకుండా ఒక్క ప్రేమే ఉందనుకోండి గురు శిష్యుల మధ్య, అక్కడి నుంచి మనం ఏమీ తీసుకోము. సీరియస్‌గా ఏది తీసుకోము గురువు చెప్పిన మాటలేవైనా సరే. ఎక్కడ? లవ్ వితౌట్ రెస్పెక్ట్. గౌరవం లేదు. ప్రేమ మాత్రమే ఉంది అంటే సీరియస్‌గా తీసుకోము. ఎగ్జాంపులు అమ్మ చెప్పిన మాటలు. ప్రేమ ఉంది. కానీ మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఎంత మంచి మాటైనా సరే సీరియస్‌గా తీసుకోము. ఆ! నీకేం తెలుసులే అంటూ ఉంటాం తిరిగి అమ్మని. అవునా? ఒక్క గౌరవం మాత్రమే ఉంది. ప్రేమ లేదు అనుకుందాం. అప్పుడేమవుతుంది? దగ్గరతనం ఉండదు వాళ్ళిద్దరి మధ్య, గురు శిష్యుల మధ్య దగ్గరతనం ఉండదండి. ఆ క్లోజ్‌నెస్ ఎప్పుడైతే, నియర్‌నెస్ ఎప్పుడైతే లేదో ఒక అందమైనది, ఒక అద్భుతము అక్కడ ఆగిపోతుంది జరగకుండా. కానీ ఒక భక్తుడు, ఒక శిష్యుడు ఈ రెండింటికి ప్రేమ, గౌరవం తాలూకు ఒక చక్కటి కలయిక, ఒక కాంబినేషను. ప్రేమ, గౌరవం 2 ఉన్నాయక్కడ. అది దివ్యమైన ప్రేమ, భగవత్ ప్రేమ. అర్జునుడు చాలా సార్లు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సొచ్చింది. ఇదంతా కోసము. ఆఖరిలో కృష్ణుడేమన్నాడు? "నీకేది కావలిస్తే అది చేసుకో" అన్నాడు. "నేను నీకేది మంచో అది చెప్పాను. నీకేది కావలిస్తే అది చేసుకో." అప్పుడు అర్జునుడు
పూర్తిగా నేను నమ్ముతున్నాను. నువ్వు వేరు, నేను వేరు కాదు. ఇదంతా ఒక్కటే. ఆఖరిలో రియలైజ్ అయ్యాడు. ఆ విశ్వరూప సందర్శనం చూపిస్తాడు. అంత విశ్వమంతా నాలోనే ఉంది అని. అప్పుడు నమ్ముతాడు. ఓహో! నేను నువ్వు వేరు కాదు. కృష్ణుడి మనసు, మాటలు కూడా అర్జునుడి మాటలు, మనసు కంటే క్లియర్‌గా ఉన్నాయి. సంశయం లేకుండా ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తు చూడగలుగుతున్నాడు. ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాడు. సరి అయిన దిశలో దిశానిర్దేశాన్ని ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతున్నాడు కృష్ణుడు అర్జునుడికి. అప్పుడు అర్జునుడు ఒప్పుకున్నాడు కృష్ణుడు చెప్పింది. కానీ ఇక్కడ జనకుడి విషయానికొస్తే ఏం జరిగింది అంటే ఆలస్యం లేదు. 18 అధ్యాయాలు మాట్లాడాల్సిన పని లేదు. ఒక 2, 3 శ్లోకాలు చెప్పేసరికల్లా ఇమ్మీడియేట్ రికగ్నిషన్. అవును. ఇది. నేను పాపం చేసిన వాడను కాదు. నేను పనికిరాని పురుగు కాదు. అహో! నిరంజన్. అహో! నిరంజన్. ఒక్కసారి ఆశ్చర్యంగా ఆ సీట్‌లోంచి లేచి గెంతి చెప్పాడట. అహో! నిరంజన్. నేనేమి అంటని వాడను. రైట్? జై గురుదేవ్.